తెలియజేసిన వారని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భయ వెళ్తున్నాడు తమ్ముడు, ఏ రూట్లో వెళ్తున్నాడు చెప్పండి. అది రాజులు పాత బాగలేదు చదవండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చున్నము. యెహోవా నీ పరిపాలనా దండము సీయోనులో నుండి సాగజేయుచున్నాడు అంటే నడిపిస్తున్నాడు. మీరు ఆలోచించండి, ఇది కాస్త ఇబ్బందికరమైన కీర్తన, వివాదాస్పదమైన కీర్తన, క్రైస్తవ సంఘాలంతా గలిబిలు తీసుకొచ్చిన కీర్తన ఇది. ఎందుకనంటే ప్రభువు నా ప్రభువుతో ఎలాగ సెలవిచ్చుతున్నాడు. ప్రభువు నా ప్రభువుతో. మేము దీనికి వడ్ర పని చేయిస్తున్నాను చర్చికి. వడ్ర మేస్త్రి గారు అయ్యప్ప భక్తుడు. వాడు ముందు మాటకోసారి స్వామి, వెనకాల మాటకో స్వామి. స్వామి దైవకుమార్ స్వామి, ఆ స్వామి ఈ 3 మాటలో 10 స్వాములుండి చచ్చిపోతున్నాం, ఇన్ని స్వాములు ఏంటయ్యా స్వామి అని ఇప్పుడు స్వామి. ఎందుకంటే అదేదో 40 రోజులు భక్తే. నేను వాళ్ళే విమర్శించట్లేదు, కానీ కొన్ని విషయాల్లో క్రైస్తవుల కంటే చాలా బెటరు. ఏదో పట్టుకుని వేలాడతారు. మనకు అది కూడా లేదు. మన ఇష్టం, రోజుకో మాటం, రోజుకో విధానం, రోజుకో పద్ధతి. కనుక ఇక్కడ ఏంటంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఏ ప్రభుతో సెలవిస్తున్నాడు? ఇది చిక్కుగా లేదా? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఆయన దూతను గురించి చెప్పుతున్నాడు గాని తన కుమారుడు గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునని నీ రాజదండము అమ్మా న్యాయార్థమైంది. దేవా నీ సింహాసనము. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడండి? మళ్ళా చౌపదే వచ్చింది. నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకుని. దూతలను ఏం చేశాడు? వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగా చేశాడు. బాగుంది ఇది అని. తన వాయువు కూడా దూతే, వాయుదూత కాదు, వాయువు కూడా దూతే. అందుకని వాయుదూత తెచ్చుకున్నారు అలాగా. అగ్ని, ఎందుకంటే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. వాయుదేవుడు అంటే గాలిదేవుడు. వాయుదేవుని కుమారుడు ఎవరు? ఆంజనేయుడు. ఆయనే వాయుదేవుడు. ఆంజనేయుడు గొప్పతనం తెలుసు కదా.
సంజీవుని ఎవరి దగ్గర ఉంది? సంజీవ పర్వతం, సంజీవుని ఎక్కడ ఉందో తెలియక సంజీవుడు పర్వతాన్ని మోసుకొచ్చేసాడు. తెలుసు కదా మీకు, కథ తెలుసు కదా అది. మీరు ఒకసారి బైబిల్ పెట్టుకుని దగ్గర పెట్టుకుని, భారతం రామాయణం దగ్గర పెట్టుకుని ఒక ఆటలో చదివామనుకోండి, ఇందులో ఎన్ని అందులో కనపడుతుంటాయి. మహర్షులు మన దీన్ని ఎలా రాశారో కానీ మీకు అందులో నా వాహు వాడు కనపడుద్ది. మనం పక్షిరాజు అంటాం, వాళ్ళు ఏమంటారు? గరుత్మంతుడు అంటారు. రెండు ఒకటే. అంటే నేను కంపేర్ చేసి మాట్లాడలేదు. హిందుత్వాన్ని కలపడం నాకు అది ఇష్టం కాదు. దైవగ్రంథమే. కానీ ఏదైనా చదివేటప్పుడు అవి కొన్ని మనకు పోలికలు కనపడుతుంటాయి. ఇప్పుడు దూతలు ఏమన్నాడట? దూతలు ఎలా చేసుకున్నాడు? వాయువులుగా చేసుకున్నాడు. వాయువుకంటూ ఒక రూపం ఉండదు. తన సేవకులను అగ్ని జ్వాలలుగా, తన సేవకులు ఎలా చేసుకున్నాడు? అగ్ని జ్వాలగా చేసుకున్నాడు. తన దూతలను గురించి చెప్తున్నాడు గాని తన కుమారుని గురించి, కుమారుడు గురించి అయితే దేవా దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది. కుమారుణ్ణి తండ్రి దేవాన్ని పిలుస్తాడా? ఇప్పుడు యెహోవా కుమారుణ్ణి ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. కనీసం నా తండ్రి అంటే వేరే విధంగా ఉండేది. చిన్నపిల్లలు అలా పిలిచేది ఉంది. అమ్మ నాన్న చంటిపిల్లలు అంటాం కదా. ఇప్పుడు చంటిపిల్లలు మనవాళ్ళు ఎత్తుకుంటే అమ్మ నాన్న అంటది. నాకు అమ్మ ఏంటది? అది ఎంత ఉంది అమ్మ అవడానికి? అదేదో దాన్ని అలంకార రూపంలో మనం చెప్తుంటాం అది. కానీ ఇక్కడ తన కుమారుడు గురించి అయితే దేవా దేవాన్ని ఎవరంటున్నారు? ఇప్పుడు యెహోవా అంటున్నాడు. అది తలనొప్పి ఇదే. అందుకని మన దేవుడు ఇద్దరు ముగ్గురు త్రిత్వమా, ఏకత్వమా, ద్విత్వమా, పంచతంత్రమా? మరి మా భాష గారు బాప్తిజం, ఇప్పుడు బాప్తిజం ఎలా ఇవ్వాలి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మక నామంలో బాప్తిజం అని ఉంది. యేసుప్రభువు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పాడు. కానీ ఇచ్చినట్టుగా ఎక్కడ ఒక వచనం లేదు. మీ బైబిల్లో ఇచ్చిన వచనం ఒక్క చోట కూడా కనపడదాం. ఎక్కడ చూసినా ప్రభు యేసుక్రీస్తు నామంలోనే ఇచ్చినట్టు ఉంటుంది. ఓ చోట పౌలు గారు అపోలో గొప్ప విద్వాంసుడు, గ్రీకు తత్వవేత్త, ఆషామాషి కదా అపోలో అంటే. ఆయన బాప్తిజం సంఘాన్ని కట్టాడు. అక్కడ పౌలు గారు వెళ్ళారు. వాళ్ళతో అడిగాడు, అయ్యా మీరు పరిశుద్ధాత్మ పొందారా అన్నారు. అయ్యా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు. 19వ అధ్యాయం చదివారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మరి మీరు ఎలా బాప్తిజం పొందారయ్యా? యోహాను ఇచ్చిన బాప్తిజమే. ఆ బాప్తిజం చల్లదాం. మరలా మీరు బాప్తిజం పొందాలి. మరలా బాప్తిజం. ఇది పెద్ద చిక్కిది. ఏమయ్యా యేసుప్రభువుగా బాప్తిజం ఇచ్చాడు యోహాను. స్త్రీలు కైన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అంత గొప్ప వ్యక్తి చేత మేము బాప్తిజం పొందితే ఆ బాప్తిజం చల్లదంటావేటయ్యా నువ్వు? వాదనేనా? వివాదమైంది. అప్పుడు మరలా పౌలు గారు బాప్తిజం ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకుని చాలా సంఘాలు ఇదో జాడ్యం. ఆ గురికెళ్తే మనకు బాప్తిజం ఇస్తారు. ఇప్పుడు చిలకరింపులు పలకరింపులు అంటే వేరే విషయం అనుకోండి. ఆ ముంచుని అనుకుంటారు కనుక వీళ్ళు పక్కన పెడతాం. మరి ముంచుని బాప్తిజంలో కూడా 3 రకాలు. ఇప్పుడు మీరు పక్షంగా తెలుసుకెళ్ళారు కూడా మళ్ళా ముంచేస్తారు. మన బాప్తిజం చాలు. ఆ యేసునామం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆడు మళ్ళా ముంచేస్తాడు. చర్చా పరిషత్ దగ్గరికి వెళ్ళాము మళ్ళా ముంచేస్తాడు. లేటర్ డే సెంటర్కి వెళ్ళాం అనుకోండి, ఈ బాప్తిజం ఏ సెట్ వాళ్ళ దగ్గర. అంటే ఒకే బాప్తిజము, ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ. కొందరు వాదన ఏంటంటే యెహోవాకి ఇంకో దేవుడు ఉంటే మనం ఏ దేవుడు కొలవాలి? ఇప్పుడు మీరు యెహోవా సాక్షితో వచ్చి చిక్కేట్టు తెలుసా? యేసు ప్రభు దేవుడు కాడు. యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభుని దేవుడని ఎక్కడా చెప్పలేదు. 100% కరెక్ట్ అది. నేను దేవుడని యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదు కనుక యేసు ప్రభు దేవుడు వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తండ్రి అని దేవుడు ఆయనే. మరి యేసు ప్రభు తండ్రిని ప్రార్థన చేశాడు కదా. నా తండ్రి చిత్త ప్రకారంగా వచ్చానన్నాడు కదా. నా తండ్రి చెప్తే నేను ఏమీ చేయను అన్నాడు కదా. ఇప్పుడు ఎవరు ఎక్కువ? తండ్రే. అయితే ఇప్పుడు సిలువే పడ్డా కూడా తండ్రి కాడు. సమస్య అది. రక్షణ దేంట్లో ఉంది? రక్షణ రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదు.
మరి మీరు చెప్పింది అంటే యెహోవా ఎక్కడ రక్తం కార్చలేదు, అప్పుడు యెహోవా రక్షణ కలుగు చేయలేడు. ఒకవేళ అదే సత్యం అనుకుంటే దేవుడు ఇప్పుడు మన తండ్రి ఉంటే పిల్లడు ఏదో గొడవ పడుతున్నాడు, గొడవ ఫైటింగ్ పిల్లలు పంపమా, ఏదైనా ఫైటింగ్ అన్న ప్రమాదం ఏం చేయండి, ఎవరు వెళ్తాం దానికి? మనమే ఫేస్ చేస్తాం. మనమే ఫేస్. ఇప్పుడు ఇంకా నాకు ఇంత వయసు వచ్చినా సరే బండి నేను డ్రైవ్ చేస్తేనే మా పిల్లలు వెనకాల కూర్చోవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు. ఒకవేళ నేను వెనకాల కూర్చోవడం బొర తినేస్తుంటాను అని ఆడ కూడా ఎందుకే బాబు ఇంటి చెప్తే బెటర్. ఎందుకంటే ఆ జాగ్రత్తలు, ఇప్పుడు ఆ జాగ్రత్తలు కూడా మనం చూసుకోవాలండి. పెద్దవాళ్ళకి అనుభవం కదా, ఒక సంవత్సరం అనుభవం కనుక వాళ్ళ వారు యేసుడు అక్కడ దేవుడు ఏం చెప్పలేదా, యేసుడు దేవుడు ఎందుకు యెహోవా సాక్షులు ఉన్నదే గొడవ. వాళ్ళు అదే చెప్తారు, ముస్లిమ్స్ అదే చెప్తారు. కనుక దేవా అని ఎవరు దేవా అంటున్నారు ఇప్పుడు? ఇది ఒక పెద్ద సమస్య. అంటే యేసు ప్రభువుకు ఒక దేవుడు ఉంటే, ఆ దేవుడు యెహోవా అయి ఉంటే, ఆ దేవుడు కూడా ఇంకో దేవుడు అంటే తారుమారుగా లేదా? ఇది తారుమారుగా లేదా? హిందుత్వం కూడా అంతే. కనకదుర్గ తండ్రి ఎవరు? కనకదుర్గ తల్లి ఎవరు? కనకదుర్గ భర్త ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనకదుర్గ ఏమవుతారు? జనని ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఆలోచించండి. నేను అంతా మన రివర్స్ లో వస్తుంది. ఇది హిందువులే కాదండి, పాత గ్రీకుల తత్వం కూడా ఇంతే. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనకు బొమ్మలు ఉంటాయి. ఈ రోమన్ క్యాథలిక్ చర్చెస్ వాటికి వెళ్ళామనుకోండి, మీరు ఎప్పుడైనా చూసారా? బాలయేసుని చూసారా? బాలయేసు ఎలా ఉంటాడు? మరియమ్మ ఒళ్ళో ఉంటాడా, సంకట ఉంటాడా? ఈ బాలయేసు దగ్గర మన కిరీటం ఉంటుంటారు, చూసారా ఎప్పుడైనా? అవన్నీ గ్రీకులవే. పట్టాభిషేకం చేస్తే వాడు కిరీటం వస్తుందండి. పట్టాభిషేకం కూడా కిరీటం ఏంటి? దావీదుకు పట్టాభిషేకం అయినా సరే రాజ్యం దొరకలేదు. పట్టాభిషేకం దొరుకుతూనే ఉన్నారు ఎవరిని? దావీదుని. అందుకని ఇది ఎలా కుదురుతుంది? ఈ తత్వాలను అక్కడ నిమ్రోధు కనిపెట్టిన మన సిద్ధాంతం అంతా నిమ్రోధు సిద్ధాంతమే. నిమ్రోధు శిబిరామిషు తమ్ముజు చాలా భయంకరమైన స్టోరీ. అది చదవగలిగితే చాలా భయంకరమైనది. ఇప్పుడు క్రైస్తవ్యంలో అదే వచ్చింది, నిమ్రోధు తత్వం వచ్చింది. బైబిల్ గొప్ప ఐక్యత కూడా అక్కడే ఉంది. వాళ్ళందరూ ఐక్యంగా పెద్ద మందిరం కట్టారు. ఎందుకంటే వరదలో ఇంతమంది చచ్చిపోయారు. మరలా దేవుడు కోపం రాకూడదు, ఆయన కోపం రాకుండా మనం ప్రవర్తించలేము, మనం మార్మల్స్ పొందలేము. మనం మార్మల్స్ పొందకపోతే ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు? పాపం పెరిగిపోతే మరలా ఏం చేస్తాడు? మరలా నాశనం చేసేస్తాడు. మరలా మనం వాడ కట్టుకోలేము. అప్పుడు నోవహు అంటే కట్టాడు, ఇప్పుడు మనం కట్టలేం. అందుకని ఏం చేద్దామంటే పెద్ద కోట కట్టేద్దాం. ఎక్కడికి? భూమి నుంచి పరలోకానికి. అప్పుడు మనం మార్మల్స్ పొందక్కర్ లేకుండా, పాపాన్ని విడిచిపెట్టలేకుండా డైరెక్ట్ ఎక్కడ పోవచ్చు? ఇది ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ వాళ్ళు చాలా బాగుంది. దేవుడికి కూడా డౌట్ వచ్చింది, మళ్ళీ ప్లాన్ వేసేరేదో అని. దేవుడు వీళ్ళు కట్టలేరు అని అనలేదు. మీరు ఆలోచించండి. కనుక వీళ్ళ కట్టకుండా దాన్ని ఆపేశాడు. కట్టలేరు అనలేదు, కట్టకుండా ఆపేశాడు. భాషల్ని తారుమారు చేసి పాడేశాడు. ఒకటి భాషలు కాకుండా చేసి పాడేశాడు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ నిమ్రోద్ అన్నామంటే ఒక దుర్మార్గుడు. నిమ్రోదు పరాక్రమశాలి. చదివి ఎప్పుడన్నా మీరు? పరాక్రమశాల ఉండుటకు ఆరంభించారు. ఇప్పుడు మనకున్న క్రైస్తవ సంఘాల్లో ఉన్న ఆత్మ వాడి ఆత్మే. ఎవడదే? నిమ్రోద్ ఆత్మ. అందుకని ఒకడు పెద్ద గుడి కట్టండి, ఈడికంటే పెద్ద గుడి కట్టాలి. ఈడు గుడి కట్టండి, ఈడికంటే పెద్ద గుడి కట్టాలి. మీ సంఘం ఎంతమంది అండి? 1000 మంది. అయితే మా సంఘం 10,000 మంది ఉండాలి. నీ సంఘం 10,000 మంది ఉండాలి, నా సంఘం 1,00,000 మంది ఉండాలి. అలాగా ఈ పెంట అంతా పోగేసుకుంటా పోతున్నారు. ఈ బొమ్మూరులో మాకు అక్కడ పొద్దుంటే
ఉండేది అంత పెంటలో ముంచేసాడు. ఆ లొద్ది శుద్ధగా మనం చిన్నాం అదంతా పెంట మొత్తం చుట్టూ మున్సిపల్ పెంట అంతా అందులో వేసారు. దేని ఉపయోగపడతా? బొమ్మూరుడు పట్టాన్ని తెమ్మ తీసుకోడు అందులో కింద ఉంది 1 కిలోమీటర్ రోజు పెంటే. మన హిందువులు ఏం చేస్తాం తెలుసా? పాత ఇల్లు తీసాడు అడుగు నుంచి మట్టి తీసేస్తాం తెలుసా మీకు? ఒకవేళ ఆవిడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కిలోమీటర్ లోపు తీయాలి. ఈ మట్టి తీయడానికి ఎక్కువ అవుతుంది. అందుకని ఈ పెంట అంతా పోయేసుకుని ఇది నా సంఘం అని అంటే ఒక మార్పు లేని సంఘం, మార్పు లేని క్రైస్తవ్యం, అది దేవునికి ఇష్టమైంది కాదు. మార్పు లేని చెత్త చెత్త సిద్ధాంతాలన్నీ పెడతారు. అందుకని మనం బైబిల్ మక్కిగా తీసుకోవాలి. అందుకని నికోదేమో మహావేదాంతి, సన్హెద్రిన సభలో ఒక నంబర్ మంచి పేరున్న వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన నువ్వు బోధకులు, మేము గొప్ప బోధకులు మేము, కానీ మా బోధ అంతా ట్రైనింగ్ నుంచి వచ్చాం. ఏదో ఏసీటీసీ నుంచో ఇంకో టీసీ నుంచో దేని నుంచి వచ్చాం, ట్రైనింగ్ అయ్యి వచ్చాం. కానీ నువ్వు మాకంటే గొప్ప వ్యక్తివని తెలిసింది. ఎవరన్నా మేమా నేనా అన్నాడా? మేమంటే ఆ కాంగ్రిగేషన్ అంతా ఒప్పుకుంది, వాళ్ళ చర్చ్ అంతా ఒప్పుకుంది. రేపు మనకి ఇన్ని థియాలజికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మనంతా కంటే బాగా అయిన థియాలజీ బాగుంది. కానీ ఈ థియాలజీ మనకు వ్యతిరేకంగా ఉంది కనుక ఎంత మాత్రం మనమే ముదిరిపోయిన ముసలోడు. మనం అందరు గడ్డాలు పట్టిపోయింది వీర్లు వీళ్ళు దేంట్లో సాహిత్యంలోనండి భక్తులనండి. ఈయన కుర్రగాడు 30 ఏళ్ళు. ఇప్పుడు వీడి మాట మనం వినమేంటి? ఎవరి మాట? ప్రభువు మాట, యేసు ప్రభు మాట. మనం అయినా ఇతను ఏ కాలేజీలో చదివాడు? మీకు గుర్తుందో లేదో, రామసేతు కోసం గొడవ వచ్చింది ఒకసారి. రామసేతు గురించి గొడవ వస్తే రామసేతు ఎవరు కట్టిన కోతులు కట్టిన ఒకడు ఏమంటే రకరకాలుగా వచ్చింది. దాన్ని ఇంగ్లీష్లో యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. యాడమ్స్ బ్రిడ్జ్ అంటే ఒక ఆదాము కట్టింది కదా, అవి ఇస్తున్న తర్వాత శ్రీలంక నుంచి మనకి ఇండియా నుంచి భారతదేశం శ్రీలంక. ఇది పెద్ద గందరగోళంతో రాముడే కట్టాడని, సీత సహకరించిందని, ఆంజనేయుడు చేశాడని. అంటే మనకి కరుణ అనేది ఒక మాట అన్నది తెలుసా ఎవరికన్నా? రాముడు ఏ యూనివర్సిటీలో చదివాడని అంటే మన వాడితో జైలు తీసుకెళ్ళి ఆయన కరుణాని ముఖ్యమంత్రి కనుక, తమిళనాడు ముఖ్యమంత్రి కనుక అతను చెల్లింది. సుప్రీంకోర్టు జుట్టు పీక్కుందండి, సుప్రీంకోర్టు జుట్టు పీక్కుంది. ఆయన మీద 100 కేసులు వేశారు కరుణాని. ఆ కేసులు తీరలేదు, ఆయన చచ్చిపోయిన తర్వాత సంగతే. ఇప్పుడు ఆ కొడుకు స్టాలిన్ దానికి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఎందుకు అంటున్నానంటే ఆయనకి విధానం చదువుకున్నాడు, తాత్వికుడు కదా. ఇప్పుడు తత్వం తెలిసినాడు, తాత్వికుడు తత్వం మాట్లాడవచ్చు. నాకు తత్వం తెలియదు, నాకు తత్వం తెలియదు మాట్లాడుతూ అందరు పడుతుంది. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. కానీ దైవత్వం దగ్గర ఒక ఇబ్బంది ఒకటి ఉందండి. నువ్వు నమ్మింది నీకు విశ్వాసం అంటే కుదరదండి. నీకు బైబిలే నమ్మాలి, బైబిల్ మక్కిగా ఫాలో అవ్వాలి. ఇందులో సున్న గాని పొల్లు గాని తీయడానికి వీలు లేదు. తీస్తే బైబిల్లో ఉన్న రోగాలన్నీ వాడికి వస్తాయి. ఒక మాట కలపడానికి లేదు, ఒక మాట తీయడానికి లేదు. ఎలా కుదురుతుందండి? ఇప్పుడు బౌద్ధ దగ్గర అదే సమస్య వచ్చింది. వాళ్ళని యోహాను బాప్తిసం చదవండి పెట్టు ఒకసారి చదవండి. 19వ అధ్యాయం అది అపోస్తుల కార్యాలు. మీరు మళ్ళా బాప్తిసం పొందమని చెప్పి చూడండి ఒకసారి. ఏమ్మా మీరు విశ్వసించినప్పుడు ఇక్కడ కూడా ఒక లెక్క ఏంటో తెలుసా? విశ్వసించిన వారే బాప్తిసం పొందాలి. అందుకని లోకం ఇచ్చే చిన్నపిల్లల బాప్తిసం చల్లదని ప్రపంచం అంతా కోడే కూసింది. అది బాప్తిసమే కాదన్నారు. ఇది బాప్తిసమే కాదండి, దీనికి ఇంకో తోక కలిపాం, నిర్ధారణ కలిపాం. ఆడు అది చేసినా రాదు, ఇది చేసిన జీవితంలో కొట్టు దావడమే తప్ప దౌర్భాగ్యులు నేను మార్పు రాదు. ఎందుకంటే విశ్వసించిన వాడే బాప్తిసం పొందాలి. చంటి పిల్లడు విశ్వాసం ఎలా ఉంటుందండి? చిలకడం బాప్తిసం పిల్లడు తీసుకెళ్తారు, ఒక డైరెక్షన్ అది కరెక్ట్.
చంటిపిల్లలు నీళ్ళు ముంచేసాం అనుకోండి ఏముంటుంది? ఇప్పుడు బాప్తిసం అంటే ఏం చేయాలండి? ముంచాలి. పిల్లలు దేని తీసుకుని ముంచండి నీళ్ళు. ఇప్పుడు ముంచేటప్పుడు ఒకసారి ముంచాలా, 2 సార్లు ముంచాలా, 3 సార్లు ముంచాలా? ఏకాతోడు ఒకసారి ముంచుతాడు, దిత్తోడు 2 సార్లు ముంచుతాడు, తెత్తోడు 3 సార్లు ముంచుతాడు, పంచనామాలు బాప్తిసం 5 సార్లు ముంచుతాడు. చచ్చి ఊరుకుంటాడు. ఇందులో ఏది సత్యం? ఏది సత్యం? బాలుడి గాడు బాప్తిసం అక్కర్లేదు, వాడు విశ్వసించలేదు, వాడికి తెలియదు. చిన్నపిల్ల ఆయన రాయడు, పర్లోక రాజ్యం ఇలాంటి వాళ్ళు అన్నాడు పెద్దోడికి. ఈ పెద్దోడికి అంటే మనం ఏంటంటే పళ్ళు కొంచెం కళ్ళు కనుకుంటాడు బాప్తిసం, ఆడు నేల మొదలగా ఆడే ముంచడం. ఎందుకన్నా మంచిది, తండ్రి యొక్క కుమారుడు 4 గుప్పులు నీళ్ళు కొడితే గొడవని పని మనం కూడా అనుకుంటారు. ఓకే, నేను దాన్ని విమర్శించట్లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటో చూసారా? పౌలు గారు అంత ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు. చౌదలి, మీరు విశ్వసించినప్పుడు అంటే విశ్వసించారా? విశ్వసించారు. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా అసలు వాళ్ళకి ఏం తెలియదంట, పరిశుద్ధాత్ముడు అనే సంగతే తెలియదు. మన క్రైస్తవులు కూడా అంటే ఆ రోజు ఏంటో ఈ రోజు అంతే. ఈ రోజు మనకేమీ తెలియదండి. జీవించుతున్నాను పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే, ఏమీ లేదు, నథింగ్. పేరు పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు హిందువు చూడండి, వాడు వేద పారాయణ ఉదయాన్నే చదువుతాడు, మధ్యాహ్నం చదువుతాడు, సాయంత్రం చదువుతాడు, ఖాళీ టైంలో కోవిల్లో రామకోవిల్లో గుర్తు చదువుతాడు, శివారాయణ గుర్తు చదువుతాడు. మనం ఆదివారం ఒక్కరోజు మిగతా రోజుల్లో కనపడం, ఆ ఆదివారం మనల్ని ఇంటికి వస్తాం. ఇంకేమైపోద్ది ఆలోచించండి. ఇప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడగలడు? నేను దేవుడు వాక్యం ఒకటి, ఆదిన వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద నేను, వాక్యమే దేవుడై ఉన్నాను. నువ్వు ఎలా ఎప్పుడు బైబిల్ చదవగా ఏదో పంటకొకసారి ఎడపడడానికి కంపలేసి బైబిల్ని దుమ్ము దులిపి ఆ రోజు చదువుతాం. చదివితే అలాగే ఏం తెలుస్తుంది? నీకు ఏమి తెలుసు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు బాబు ఆడి మొగడు గంట పెట్టండి బాబు మూసాడు. ఆడో గంట మొగడు గంట పెట్టండి బాబు, బైబిల్ అంతా తప్పు, మొగడు గంట తప్పు అదంతా అర్థమైంది. నువ్వేం చేయగలవు? ఎక్కడికైతే ఒక పెద్ద ప్రసంగికి నా ముందు మాట్లాడుతున్నాడండి. ప్రభా, నువ్వు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను అర్హుడు కాను, వెనుక మాట మాత్రం సరం ఉన్నాడు దౌర్భాగ్యుడు. ఆడు ప్రభు ఇంట్లో రావద్దు అంటాడు. ఇదండి అతడు దానికి ఎలాగ అర్థమైంది? ఇంకొకడు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండు కాక, ఎంత తెలియదండి. ఆ రక్తం నా మీద పిల్లలు ఉండు దానికి అది లేనిపోని శాపం తెచ్చుకుని ఈ 200 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు యూదులు. ఆలోచన మనకంత రివర్స్ అన్నమాట. నీకు రివర్స్ బాధ ఎక్కుద్ది, క్రమం ఎక్కదు, వాస్తవం ఎక్కదు. ఇప్పుడు నేనేమని అడుగుతున్నాడు? నువ్వు విశ్వసించినప్పుడు పరిశుద్ధం పొందిందిరా అంటే అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిన అడిగాడు. వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పింది. అందుకు పౌలు యోహాను తను వెనక వచ్చిన వాని యేసునందు విశ్వాసముంచమని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై అదే అండి. ముందు మారు మనసు పొందాలి. చనిపోయాడు మారు మనసు ఎలా ఉంటాడు? ఆడు మార్పు ఎక్కడుంటా తీసుకుంటే ముంచేద్దాం అంతే. ఆడు మన సంఘంలో కలిపేసుకోవాలి. పూర్వం ఈ ఆడపిల్లతో గొడవలు ఉండేది. అందుకని ఈ భరణాల కొరకు ఆశపడి ఓలి చిన్నపిల్లగా పెళ్లి చేసేసాడు. బాల్య వివాహాలు. బాల్య వివాహం రకాలు చాలా రహస్యం ఉంది. 3 ఏళ్ళ పిల్లకైనా 6 ఏళ్ళ పొరగాడికి పెళ్లి చేశారు. ఇది ఎదిగిన తర్వాత ఇంకోటి ప్రేమిస్తారు, ఆడింకో దాన్ని ప్రేమిస్తారు. ఇలా దొరుకుతుందా? నీ పెళ్లి అయిపోయిందో మాకు తెలియదు అంటారా? గొడవ అవుతుందే కదండి. ఎందుకంటే తెలియదు వయసు ఎలా కుదురుతుంది. అలాగే నీ బాప్తిసం కూడా తెలియదు. ఆ పుట్టోడు తీసుకెళ్ళి ముంచెళ్తారు అన్నాడు. ఏం తెలుస్తున్నారు? బాప్తిసం పొందంటే ఏమో తెలియదు. ఒక ఆవిడ నమ్మకం పోయి బాప్తిసం పొందారేమో అని అడిగాను. బోల్డ్ పొందేసాను బాబు అంది. అంటే బోల్డ్ పొందడం 50 రూపాయలకు బాప్తిసం, చీరక బాప్తిసం. కొన్ని సంఘాలు అలా ఉంటాయి కదా. బోల్డ్ పొందింది. ఇప్పుడు మళ్ళా నేను బాప్తిసం అది ఎలాగే వాలి
ఇప్పటికే ఓడి పొందేసింది, అందులో మళ్ళీ నేను ఒకడినే. సరే ఎంత చిక్కుచ్చి పడిందో మనకి. కారణం ఏంటంటే మార్పు పొందకపోతే వచ్చేస్తాము. ముందు బోధకుడు మారుమనసు ఉండాలండి. అందుకే నికోదేముతో చెప్పాడు, యూదులకు బోధకుడు అయింది, నీకు విషయం తెలియదా? మనకు ఆలోచించండి. చదువుతాలి. వారు ఆ మాటలు విని చావండి, పూర్తి చావండి. కనుక అక్కడ భాషలో అవసరం లేదు. కానీ ప్రభు ఆయన ఏం చేశాడు? మరలా వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడా? ఏ నామంలో? అది యేసునామం కాదు. మన యేసునామం అంటే యేసునామం సంఘం కూడా ఉందండి. యేసునామం సంఘం వాళ్ళకి రెండవ రాకడ ఉండదు. తెలుసా మీకు? యేసునామంలో బాప్తిసం ఇస్తారు, సదాకాలం మీలో ఉంటాను, మీతో ఉంటాను. అర్థమైందా? మీరు మరలా ఇంకోసారి రావడం ఏంటి? ఆయన నీలో ఉంటే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు? మీకు ఆర్గ్యుమెంట్ చూడండి. అందుకనే మనకి ఇన్ని సంఘాలు. ఇప్పుడు ఇన్ని సంఘాలు, ఏ సంఘం కరెక్ట్, ఏ బోధ కరెక్ట్? అంతా తప్పే. బైబిలే కరెక్ట్. మన ఎవరి బైబిల్ మక్కిగా తీసుకోవాలి. కనుక వాళ్ళందరూ ఏం చేశారట అంటే, పౌలు గారు మరలా బాప్తిసం ఇచ్చాడు, ఇక్కడ సార్ తండ్రి కుమార పరిశ్రమ ఇస్తే బాగుండేది. అలాగే అవ్వలేదు. కనుక ఇది ఒక పెద్ద తాత్వికం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే, అయ్యా ఏంటి పరిస్థితి ఏంటి? ఆయన కుమారుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. మరి కుమారుడు తండ్రి ఎలా అవుతాడు? ఇదే వల్ల మీకు చిక్కేటంటే, ఒకసారి మత్తయి సువార్త 22:4 కూడా చూడండి. మత్తయి సువార్త 22 మీరు చాలా చదివిందే. మత్తయి సువార్త 22:44. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయన ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయన ప్రభువు అని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతనికి కుమారుడునని వారిని అడుగుగా ఎవడనూ మారు మాట చెప్పలేకపోయాను. చూసారా? మారు మనసు కనుక మారు మాట రావాలి. ఇప్పుడు దావీదు యేసుప్రభు చెప్పే మాట, అతను నా ప్రభు అంటే కుమారుడు అయితే ప్రభు ఎలాగయ్యాడు అడుగుతున్నాడు. యేసుప్రభు చెప్పిన మాట ఇది. కనుక ఇది చాలా చిక్కుతో కూడింది. కనుక ప్రభు నా ప్రభుతో ఎలాగునా సెలవిచ్చుచున్నాడు. ఏంటంట? నేను నీ శత్రువులను నీ పాదములు పీఠముగా చేయు వరకు. ఇది ఒక గొప్ప వాగ్దానం అండి. శత్రువు అని మనల్ని ఏం చేయలేడు. ఎప్పుడైనా నీ కాళ్ళ కింద వస్తుందే శత్రువు. గందులో అనుమానం లేదు, అది రక్షణకే ఉపయోగం లేదు. ఇదే విషయం వల్ల మీకు ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 20:20 చదవండమ్మా. అపోస్తుల కార్యాలు 20:28. అదే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుడు. అంటే అధ్యక్షుడు అంటే హెడ్ ఆఫ్ ద, ఆయన ఆ అధ్యక్షతలోనే నడవాలి. ఎవరి అధ్యక్షతలో? పరిశుద్ధాత్మ యొక్క అధ్యక్షతలో. ఇప్పుడు స్వరక్తం ఇచ్చింది ఎవరటండి? దేవుడు అంటే ఎవరు? దేవుడు అవుతాడా? మనం మొదలుకొచ్చాం. దేవుడని యెహోవా అండి. దేవుడు తన స్వరక్తమిచ్చి, మీకు ఎప్పుడన్నా యెహోవా సాక్షులు ఏం ఏదైతే మనకి ఇదే సమస్య. అడగండి ఈ ప్రశ్న నేను ఏం చెప్తారు? ఇప్పుడు దేవుడు కాదు మనుషులని చెప్తున్నారు. ఎవరిని? యేసుప్రభు దేవుడిని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మన ముస్లింస్ వాదన అదేనండి. మీ బైబిల్లో యేసుప్రభుని దేవుడిని ఎక్కడ చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు. కరెక్ట్. ముస్లింస్ అదే మాట పట్టుకుంటారు. మనం చెప్పింది వాళ్ళు ఒప్పుకోరండి. నీ బైబిల్ ఏ తీసుకురాడు దేవుడు నేను యేసుప్రభుని నేను దేవుడిని ఎక్కడ చెప్పాడు? ఎక్కడ ఒక మాట ఉండదు. కానీ ఇక్కడేమంటున్నాడు పౌలు గారు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన యెహోవా స్వరక్తం ఎక్కడ ఇచ్చాడు?
ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే సిలువ మీద చచ్చిపోయిన యెహోవా అనొచ్చా? అనొచ్చు. సిలువ మీద చచ్చిపోయిన యెహోవా అనొచ్చని. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు కనపట్లే. ఇప్పుడు మనోళ్ళు ఏమంటారంటే నా దేవ నా దేవ, ఇది నా చిన్నప్పుడు నా దేవ నా దేవ ఎందుకు నా సేవిస్తూ అన్నాడంటే యేసుప్రభువు సిలువ మీద. పైన యెహోవా పాపం వచ్చేసిందంట. అయ్యా నా కుమారుని ఇలా చంపుతున్నారని కాబట్టి ఒక కత్తిపడి కింద దిగాడట. దిగితే తండ్రి మీరు ఏం చేయించున్నారు క్షమించమాట మళ్ళా పైకి వెళ్ళిపోయాడట. తోలిపోమండి ఆయన బిడ్డ వచ్చాడు. చూసారు మనం ఏం చేసామంటే దేవుని మూడు ముఖాలు చేసేసాం. చర్చలకు వచ్చాడు దేవుడు మూడు ముఖాలు చేస్తే నువ్వు ఎలాగాడినా పర్లేదు అని ఎవడో చూసుకుంటాడులే. ఆయన శపిస్తే నేను క్షమిస్తాడు, అంతే కదండి. ఆయన శపించేస్తాడు. ఎవరండి? తండ్రిని హోమ శపించేస్తాడు. కుమారుడు నేర్పిస్తే ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీ మీద కుమ్మరిస్తే నీ అన్ని భాష మాట్లాడకుండా బూతుకుంటా పోతాం. అన్ని భాష చర్చలు భాష మాట్లాడుకొని బూతులు ఆడుకుంటారు. అదే అన్ని భాషే కదా. ఆలోచన ఎంత భయంకరం ఆలోచించండి. అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇవన్నిటికీ కారణం ఏంటంటే మార్పు లేకపోవడం. ఒక్కసారి 3వ అధ్యాయం నేను ముగించేస్తున్నా. నేను నికోదేమో యోహాను సువార్త 3వ అధ్యాయం ఇందా చదివిందే మీరు. అది దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని అంటే ఇతను దేవుడు కాదు. ఆయన మాటలో అర్థం ఏంటి? ఎవరి మాటల్లో? నికోదేము మాటలో ఈయన దేవుడు కాడు. ఆలోచించండి. చదువు. ఇదండి సమస్య ఇక్కడ వచ్చింది. ఒకడు కొత్తగా ఎలా జన్మిస్తావు? ఇప్పుడు మనకు అదే సమస్య అండి. క్రొత్త జన్మకి ఎలాగా? పైనుంచి పుట్టాలి. తీసుకున్నాం పైనుంచి పుట్టాలి. మనం అమ్మ నాన్నలు పుట్టాం. చిన్నడా పెట్టు బాగుంటాం పడికెళ్ళిపోయింది. అందులో డబ్బులు ఇవ్వడం కనుక ఆలోచించండి. దేవుడికి ఇచ్చే స్థానం దేవుడికి ఇవ్వకపోతే ఇప్పుడు పైనుంచి అమ్మ నాన్న పుట్టామండి. మనం అమ్మ నాన్న పుట్టాము. ఇప్పుడు అమ్మ నాన్న పుట్టినప్పుడు అమ్మ లక్షణం నాన్న లక్షణాలు వస్తాయి. ఈ కుదరవు పరలోకానికి. ఎవరి లక్షణాలు రావాలి? దేవుడి లక్షణాలు రావాలి. అంటే దేవుడికి పుట్టాలి. నువ్వు దేవుడికి ఎలా పుడతావు? బైబిల్ అదే చెప్పేది. పరిశుద్ధాత్మ అదే. నేను పాపిని అనుగ్రహించినట్లయితే పాపం మనం చేయలేదు. మన అమ్మ నాన్న ఆలంటే ఆలమ్మ నాన్న ఆలంటా ఎక్కడికి వెళ్తారు? ఆలం దగ్గరికి వెళ్తారు. అంటే పాపం మనం ఎవరో చేయలేదు. ఇప్పుడు కానీ పాపము చెయ్యని వారి మీద కూడా పాపం ఏం చేసింది? ఏలుబడి చేసింది. నువ్వు ఎక్కడ ముడుచుకుని ఇంట్లో కూర్చున్నా నువ్వు బాపే. చంటిబిడ్డ కూడా బాపే. ఆ పిల్లలు పాపం చేయలేదు. జన్మతా పాపం వచ్చేసిందని. కనుక జన్మతా వచ్చిన పాపానికి దేవాది దేవుడే మనుషుడిగా వచ్చి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన చనిపోయి ఆత్మను విడిచిపెట్టి ఆ ఆత్మ ద్వారా తిరిగి జన్మించే విధానం. అందుకని మీకు ఆ మారుమనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందారు. ఇప్పుడు మనం అన్ని విడిచిపెట్టి ఒక మొక్క తీసి పెట్టుకుంటే డబ్బాలో పేరు పెట్టాలనుకోండి, అన్ని డబ్బాలు రాసి పెట్టేయండి. లేదా ఏపీసీలన్నీ రాసి పెట్టి డబ్బాలో 4 మొక్కలు దిగండి. ఏసీడీ వచ్చిందనుకోండి, పేరు ఏసీడీ పెడతారా? ఏసీడీ పెడతారా? మనం పేరు పెట్టే ఒక ఆర్డర్ ఒకటి ఉంది కదండి. బైబిల్ కూడా ఒక ఆర్డర్. దేని జతపక్షి దాని వద్ద ఉండకమానదో వాక్యం ఒక ఆర్డర్ అండి. యేసుప్రభు కూడా ఆర్డర్లో వచ్చాడు. యేసుప్రభు ఆర్డర్లో వచ్చాడు. ఆర్డర్లో చనిపోయాడు. ఆర్డర్లో పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయి ఆత్మ ఇచ్చినప్పుడు అపోస్తులంతా క్రమపరిచారండి. క్రొత్త నిబంధనంతా క్రమపరిచారు. అందుకని మీకు బైబిల్ ఏంటి తెలుసా అండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను 4 కూడా పాత నిబంధన, కొత్త నిబంధన కావాలి. ఎక్కడంటే ఆడ పరిశుద్ధాత్మ పొందారు సార్. పెంతెకోస్తు రోజున అక్కడ నుంచి అది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన కొనసాగుతూ ఉంది. అందుకని ప్రభు చెప్పాడు, ఎవడో పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం మిగిలేడు. కనుక ఒక మనిషికి మనం
ఇటువంటి మనం చెప్పలేమండి. ఎప్పుడు ఆ పాత తిత్తి, పాత విధానం మార్పు వ్యక్తి, ధర్మశాస్త్రం కట్టుబడిన వ్యక్తి, ఒక మార్మోసైన సంఘస్థుడు, ఆడు వెండి చెయ్యి, ఆడు బుర్ర పాడైపోతుంది. ఇంకెక్కువ పోతుంది ఏముంటుందండి, ఏమైపోతుందంట, తిత్తి పిగిలిపోద్ది, రసము వృధా అయిపోద్ది. అందుకని ఆడు బాగు చేయడం కూడా అనవసరం. సంఘంలో రక్షింపబడిన వారు సముదాయం ఉన్నారండి. ఇప్పుడు మనం రక్షింపబడ్డవాడు ఎవడు ఉండడం, అందరూ పిశాచులే. ఏం చేస్తాం, ఏం బాగు చేస్తాం, పాస్టర్ గారు పెద్ద పిశాచి. అప్పుడు ఏముంటుందండి, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది. వీడికి మార్పు రాదు, ఆడికి మార్పు రాదు. చెప్పుకోవడానికి ఏంటంటే మాది చాలా పెద్ద సంఘం. అందుకనే సొలొమోను సంఘం గుడి కట్టేటప్పుడు ఉరి శబ్దము గాని ఏమండి శుద్ధి శబ్దం వినపడకూడదు. ఎందుకంటే సంఘంలో గొడవలు ఉండకూడదు తెలుసా. ఆ మందిరం కట్టేటప్పుడు ఎక్కడి నుంచి అయితే క్వారీలో తెస్తున్నావో ఆ రాయిని కొలతల ప్రకారం అక్కడే కట్ చేయాలి. కట్ చేసి మందిరంలో ఇన్సెట్ పిరమిడ్స్ అలాగే కట్టారు. పిరమిడ్స్ డిజైన్ ఆ విధంగానే ఉంటారు, అలా కట్టాలి. అలాగే నీకు దూరం ఎక్కడ సరిపోతుందో ఆ దూరాన్ని తెచ్చి అక్కడ యాసిటీస్ గా పెట్టాలి. ఆలోచించండి. ఇప్పుడు లోకం చేసి మా నాన్నగారు కట్టారండి, ఇది పెద్ద చర్చ. ఇది ఆయన కట్టాడు, 2 కొలతలు ఉంటాయి ఆ చర్చికి దూరాలు ఆ ట్రస్సులు. అప్పుడు నేను 10th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను, మేమే బిగించాం ఆ గుంటూరు నుంచి పంపిస్తే. ఈ చర్చ్ ఉంటే ఏమైందంటే అవి పాత తీసి అమ్మేస్తున్నారు. అమ్మేస్తే ఎక్కువ డబ్బించి కొనుక్కున్నాను నేను. ఎక్కడ నీళ్ళు సరిపోయి ఇప్పుడు జగదీష్ పై ఎలా వేసారు దీని మీద అంటే ఎందుకు మెజర్మెంట్స్ మనం ఆర్డర్ చేయాలి కదా, ఏమంటారు అలా తీసుకొచ్చి ఇటు మీద ఫిట్ చేసేసాం. ఎందుకంటే కట్టుడు ఒకటే కనుక అది ఇది ఒకటి ఇది ఒకటి. అందుకని ఆ ఫోటోలు వేసుకుంటాను మా నాన్న ఇవన్నీ. ఆ ఫోటోలు పెట్టే కారణం అవే. ఎవడంటే అంటే ఎసులో ఫోటో పెట్టి ఆడో దిగ్మాన ఫోటో ఏంటంటే ఆ దిగ్మాన నేనే అన్నాను. ఎసులో ఫోటో ఎందుకు రండి, ఎందుకు ఒక చర్చి ఎరెక్ట్ చేసేటప్పుడు ఒక విధానం అన్నమాట. అందుకని పౌలు గారు ఏం చేశారంటే ప్రతిదాన్ని ఒక ఆర్డర్లో పెట్టాడు. ఆర్డర్లో పెట్టి ఇదయ్యే క్రమం, మేము ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్త మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన దేవతను బోధిస్తే వాడు శాపగ్రస్తుడు గాక. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అయ్యగారు బొర్ర గీటికిపోయి వెళ్ళిపోయాడు. ఎవరో నికోదేవు బాబు మార్మల్సానికి మళ్ళీ ఎలాగే తిరిగి చెప్పంటారా. ఇది ఎలా సాధ్యం అంటే ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి నీకు ఈ విషయం తెలియదా అన్నాడు. ఎప్పుడైనా తిరిగి వచ్చాడు తెలుసా అండి, యేసు ప్రభు చచ్చే వరకు తిరిగి రాలేకపోయాడు. అప్పుడు అర్థమైంది అయ్యగారికి. తెగదెప్పులు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా అండి, ఎందుకు పొందనాడు వచ్చి ఆయన వెంబడిస్తున్నారు. ఆ గురిను సీమోనుడు వచ్చి సిలువ మోసాడు. అరిమిత యోసేపు వచ్చి క్షమాన్ని అడుగుతున్నాడు. ఇదేంటి నేను ముదురుపోయి క్రైస్తవుని. అప్పుడు మార్పు వచ్చిందండి. 150 సేర్లు అతను తీసుకొచ్చాడు కానీ బ్రతుకుంటుండగా దేవుడికి సమర్పించలేడు. బ్రతుకుంటుండగా ఒక అత్తర బాటలు పట్టుకొచ్చి ఒక ఆవిడ అక్కడ చేసింది. దేవుడు ఆవిడ ప్రశంసించాడు. నువ్వు చేసే పని దేవుడు ప్రశంసించాలండి. చర్చక పెద్ద సమాధి కట్టడం తెలుసా మనకి. అమ్మవారు బతుకుని కూడటం, ఆ నెమ్మది పెట్టేస్తాం. ఆడు చచ్చిపోయిన తర్వాత పెద్ద సమాధి, రెస్ట్ ఇన్ పీస్. మా దగ్గర ఎలాగ రస్తలేదు నీకు. సమాధిలో రస్ట్, అక్కడికి వెళ్ళాక అగ్నిహారతో పురుగు అలా రాయాలి మనం. అది రాయం ఎవరు మనం. మీరు ఎప్పుడైనా వేసామన్నా ఆ రాత రాయించాలని చూద్దాం. దాన్ని ఎవరు మన ఇమానియల్ గారు నరికి చంపేశారండి ఏఎస్సీ సెలబ్రేషన్. ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. అప్పుడు ఏంటంటే ఇమానియల్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహేనే అనాలే, మనం అమర్ రహే అనకూడదు. యుద్ధవీరుడు ఎవడన్నా చనిపోతే మహావీర చక్ర బిరుదు ఎవరికి ఇస్తాడండి? మనకిస్తారా? పాస్ గారికి ఇస్తారా? ఆవిడ యుద్ధంలో చచ్చిపోయాడండి. ఇలాగ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం రాశాడంటే మంచి పోరాటము పోరాటిని నా పరుగు ఇది ముట్టించాడా? ఆడ ముట్టించేశాడు. ఆలోచించండి. అయ్యి మన ఎంత ప్రాబ్లం ఎంట్రన్స్ లో ఉండదు. దాని మీద రస్ట్ ఇన్ పీస్ అని రాశారు. చాలా హాస్యాస్పదం ఇవన్నీ కూడా, చాలా హాస్యాస్పదం. ఎందుకు వచ్చిందంటే దీంతో బతుకుంటుండగా నేనే చేయాలి, ఆరోగ్యం ఉంటుండగా చేయాలి, అవకాశం ఉంటుండగా చేయాలి. అవకాశం దాటిపోతే ఇంకేమీ లేదు. నువ్వు వేరే వయసులో చేస్తే ఆ వయసులో చేయలేదు. అందుకని యవన కాలంలో కాడి మోయిట
నరునికి మేలు. ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఏం చేయగలం? నేను ఇప్పటికీ చేస్తానే ఉన్నా. అదేంటంటే చేసేసామండి, మాకు ప్రాబ్లం లేదు, మీకు ప్రాబ్లం, మీరు చేయలేరు. చేస్తుంటే ఆల్రెడీ ఏదో చేసి పాడేశాడు, మనం చేయాలిగా. ఇక్కడ విషయం ఏంటంటే దేవాది దేవుడు మనుష్యుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మనుష్యుడిగా వచ్చాడు కనుక, నా వంటి ప్రవక్త మీలో పుట్టిస్తాడని చెప్పాడు కనుక ఆయన మనుష్యుడిగా వచ్చాడు కనుక మనుష్య కుమారుడు అన్నారు. కానీ యేసుప్రభు మనుష్య కుమారుడు కానే కాదు. మనుష్య కుమారుడు అంటే ఆడవాళ్ళు పుట్టారా, మగవాళ్ళు పుట్టారా? శుక్రకణం, జీవకణం మగళ్ళ ఉంటుందా, ఆడదానిలో ఉంటుందా? మళ్ళీ ఉదయం అవి కూడా తెలియదు. జీవకణం అంటే ఏంటంటే అదే కదా. శుక్రకణం పురుషుల్లో ఉంటారు, అండం స్త్రీల్లో ఉంటారు. జీవం పురుషుడిదే, స్త్రీది కాదు. అన్నం ఏంటంటే షేప్ తయారు చేయడం కొరకు. ఆ షేప్ తయారు చేసి బిడ్డని పొదగాలి, అంటే కోడిగుడ్డు మాదిరి అన్నమాట. కనుక మనిషి కుమారుడు అంటే యోసేపు కుమారుడు కాదు, యోసేపు కుమారుడు అనబడునా అంటారు. ఇది యోసేపు కుమారుడు కాదన్నారు. కాదు, 100% కాదు. ఎవరు? దేవుడే. దేవాది దేవుడు మనుష్యుడిగా భూమి మీద రావడానికి మరియమ్మని ఏర్పాటు చేసుకున్నాడు తప్ప ఆయన ఎంత మాత్రము మనుషుడు కాదు. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు తండ్రిగా పిలువబడ్డాడు. ఆయన కుమారత్వం వచ్చినప్పుడు కుమారుడుగా పిలువబడ్డాడు, మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అందుకని యేసుక్రీస్తు 3 నామాల్లో వచ్చాడు. మనిషి కుమారుడు, తర్వాత దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. దావీదు కుమారుడు ఆయన స్వస్థత అన్నారు కదా. ఆయన దావీదు కుమారుడు, కానీ దావీదు కుమారుడు కాడు ఆయన. ఆయన దేవుడే. మనుష్య రూపంలో ఉన్నప్పుడు ఆయన అలా పిలువబడ్డాడు. మనం తెలియక 3 ముఖాటాడేస్తున్నాం. తండ్రి పైన ఉన్నాడండి, కింద కుమారుడు ఉన్నాడండి, ఆయన కింద పరిశుద్ధాత్మ ఉందండి. ఏది పైకి వెళ్తుందో ఏది కింద కొత్తదో తెలియదండి. అదే కదా సమస్య మనకి. బాప్తిజం పొందుతున్నాడు, వీళ్ళు నా కుమారుడు ఈ చెప్పిన మాట విన్నాను. పైకి వెళ్తూ పావురం ఉంది, పైన పావురం ఉందండి, కింద ఉంది చెప్పండి. పైన పావురం ఉంది, కింద ఉంది. ఈ ఒక్క మాట చెప్పేసి మీరు దాన్ని ప్రార్థన చేసేస్తాం. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చదివారు కదా మీరు, చాలాసార్లు విన్నదే, కొత్తదే కాదు. జస్ట్ లాజిక్. పైన పావురం రూపంలో వచ్చిందండి. యోహాన్ గారికి అదే కదా నిదర్శనం. ఎవరికి బాప్తిస్తుంటే పావురం పైన వస్తుందో ఆయనే మెస్సీయా కదా. పైన పావురం ఉంది, కింద ఎవరున్నారు? గొర్రెపిల్ల. ఎలాగంటే ఇదిగో యేసుప్రభు చెప్పలేదు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. దీనికి అంతరం చేయడం వల్ల లేవికాండం అంత చదవాలి. లేవికాండం ప్రధాన యాజకుడు ఒక మేకను తీసుకొచ్చి అజాజేలు దాని మీద చేతులు పెట్టి ఆయన పాపము, ఇశ్రాయేలు పాపం, అందరి పాపం దాని మీద మోపాడు. ఆయన చేసిన పని అదే. యోహాను పాపం అంతా యేసుప్రభు మీద మోపాడు. అందుకని పాప అయిపోయాడు. పాపడు పరిశుద్ధుడు ఎలాగవుతాడు? అందుకని యేసుప్రభు మనుషుడిగా పిలువబడ్డాడు. ఆయన పాపైన మనుషుడు అయిపోయాడు. ఎందుకంటే పాపములు ఆయన మీద మోపబడ్డాయి కనుక. ఆత్మ మీద మోపలేం మనం. దేవుడు ఆత్మ ఉన్నాడు కదా, అందుకని మనుషుల కుమారుడుగా రావచ్చు. ఈ కీర్తన ఎందుకు ఇబ్బంది అని అంటే, తండ్రి ప్రభువు నా ప్రభుతో సెలవిస్తున్నాడు అంటే ఇద్దరు ప్రభువులు లేరు. పాత నిబంధన ప్రభువు, కొత్త నిబంధన ప్రభువుగా వచ్చాడు. ఒకే ప్రభువు, ఇద్దరు కాదండి, ఒకే ప్రభువు. ఆయన పాత నిబంధన ప్రభువుగా ఉన్నాడు, కొత్త నిబంధన వచ్చాడు ప్రభువుగా ఉన్నాడు. ఇప్పుడు మనలో ప్రభువుగా మనం ఏలుబడి చేస్తున్నాడు ఎవరు? పరిశుద్ధాత్మ కూడా ప్రభువే. ముగ్గురు కాదండి, ముగ్గురికి లేపులు కూడా వస్తుంది. మనం విగ్రహాదులు అయిపోతాం. నీ దేవుడని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆజ్ఞల మొదట ఆజ్ఞ. అందుకనే ఇశ్రాయేలు ఎవరు కూడా యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించలేదు. ఆయన చంపేయడానికి అంగీకరించారు. ఎవరు చంపేస్తే ఆ పాపం అంటే ఆ పాపం ఏదో మా మీద ఉండుగాక అన్నారు. కానీ జకర్యా గ్రంథంలో అన్న ఏమని చెప్తుందంటే వారు తెలియక మాట అన్నారు. వాడు తెలియక అన్నారు, వాడు తెలియక తప్పు చేశారు. మనం ఏం చేస్తాం? తెలిసే
తప్పు చేస్తాం. కనుక ఈ కాలం ఏంటంటే పరిశుద్ధాత్మ కాలం. యథార్థమైన మారుమనసు పొందాలి, తిరిగి జన్మించాలి, వాక్యంతో జన్మించాలి. నువ్వు వాక్యంతో జన్మిస్తే నీ మీద పాపం ఏలుబడి చేయలేదు. రెండవది, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఆట్ టు ఆట్ నాట్ టు అంటాం, అది నీకు పరిశుద్ధాత్ముడే బయలుపరుస్తాడు. లేదనుకోండి, మనం ఏమైనా తంత్రాలు పెట్టుకొని రకరకాల మార్గాలు వెళ్ళడానికి అవకాశం. కనుక దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. కనుక మన జీవితం కూడా ఒక్కటే. ఈ జీవితం అయితే ఇంకో జీవితం లేదు తెలుసా? ఇంకో జీవితం పరలోక సంబంధమైన జీవితం. మళ్ళా మానవ జీవితం లేదు. అలా బోధించేవాడు ఉన్నారు. బైబిల్ మిషన్ పోదు అదే, మన పంపించింది అదేనండి. ధనవంతుడు లాజరు కథ ఉంది కదా, అది అక్కడ చెప్తున్నారు వాళ్ళు. పరలోకంలో నరకానికి వెళ్ళిన తర్వాత మరలా తీసి పరలోకంలో వేస్తారట. యేసుప్రభువు ఏం చెప్పాడు? ఇక్కడ వారు అక్కడికి ధనవంతుడు లాజరు కథ దగ్గర మహా అగాధం ఉంది, ఎవడ పోడ్చలేడు. కానీ పోడ్చగలము అనే పాపం జరుగుతుందండి మనకి. అందుకని ఇన్ని సంఘాల్లో, ఇన్ని గొడవల్లో మనం ఏంటంటే మార్పు అనే మాట మర్చిపోయి, కనుక అందరం తిరిగి జన్మించాలి, అందరం వాక్యంతో తిరిగి కొట్టాలి. అప్పుడు మనకు శత్రువు అనేవాడు ఉండడు. నీ శత్రువు ఎక్కడ ఉంటాడు? నీ పాదం కింద ఉంటాడు. అలా ఉండే రోజు ఉంది, అది బియ్యంలో పెడతాను. ఆ తర్వాత మనం పరిస్థితులను చేతుల కింద దీన మనసులో జీవితం. పరిశుద్ధులు తండ్రి, మీ పరిశుద్ధ పాదసులు ఆయన